వెల్కమ్ టు ఓకే టీవీ. దిస్ ఇస్ కావ్య. టుడే న్యూస్ అప్డేట్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం తంతడి బీచ్ లో ముగ్గురు యువతులు గల్లంతయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు యువతులు మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇక విషమంగా ఉన్న మహిళను మెరుగైన చికిత్స కోసం విశాఖ తరలించారు. వీకెండ్ కావడంతో సరదాగా బీచ్ కి వెళ్లిన వారికి ఈ ఘటన జరగడంతో కుటుంబ సభ్యులలో తీవ్ర దుఃఖానికి లోనయ్యారు. ఇక బీచ్ లో వారు సరదాగా సెల్ఫీ తీస్తుండగా కాలు జారిపడి సముద్రంలో గల్లంతయ్యారు. అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న మత్స్యకారులు కాపాడడానికి ప్రయత్నం చేసినా అప్పటికి ఇద్దరు యువతులు మృతి చెందారు. మృతి చెందిన ఇద్దరు యువతులు అక్కా చెల్లెళ్లుగా గుర్తించారు అధికారులు. మాకవరపాలెం మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన నూకరత్నం, కనకదుర్గగా వారిని గుర్తించారు. ఈ సంఘటనతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కసారి మీరు తీసుకోవడం మనిషి ఎన్నిసార్లు అంటే ఎలా చెప్పండి. వీళ్ళు 12:30కి ఫోన్ చేశారు. నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాను. రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత ట్రైన్ రావడం లేట్ అవ్వడం వల్ల వీళ్ళు అప్పటికి ఫోన్ చేస్తున్నారు. అయితే వస్తున్నాను, ఒక అరగంట పావుగంట పడుతుందని చెప్పేసి చెప్పుకొని కూర్చున్నాను. సర్పంచ్ గారు రాగానే నేను ఇంటికి రాగానే 1:15 గంట అయిందండి. 1:15 గంట అవగానే వాళ్ళు ఇంకా రోడ్డు మీద ఉండగా తీసుకెళ్ళిన తర్వాత చివరిలో భోజనాలు తీసుకున్నారండి. బీచ్ దగ్గర తిన్నామండి. తిన్న తర్వాత ఈ ముగ్గురు అమ్మాయిలు గొట్ట మీద కూర్చొని సెల్ఫీలు తీసుకుంటున్నారు. మేము పక్కన ముగ్గురు అబ్బాయిలు బయటనే ఉన్నాం గొట్ట మీద. వాళ్ళిద్దరు చిన్నపిల్లలు నా దగ్గర ఉన్నారండి పక్కనే. వీళ్ళు ఎప్పుడైతే పడిపోగానే ఆలోచి కొట్టగానే పడిపోయారండి గొట్ట నుంచి. వీళ్ళు ఎప్పుడైతే పడిపోగానే నేను కూడా దూకేశానండి. దూకగానే ఆ అమ్మాయిని పట్టుకున్నా సరే ఆ అమ్మాయితో కూడా నన్ను లాగేసిందండి. ఆ పక్కన ఉన్న వ్యక్తిని నేను అప్పటికే అరిస్తే ఒక ఆయన వచ్చి నన్ను లాగారండి. లాగిన తర్వాత ఒక అతను ఎవరో ఏజ్ పర్సన్, ఒక 35 నుంచి 40 వరకు ఉంటాయి. అతను వచ్చి వీళ్ళు ఒక్కొక్కరు లాక్కొస్తే నేను మధ్య నుంచి అతనికి మధ్య దాకా తీసుకొచ్చాడండి. మధ్య నుంచి నేను తీసుకొచ్చానండి. గొట్టేసాము. అలా అప్పటికి వాటర్ అది తినేసేదేమో కడుపది బాగా నొక్కామండి. అయినా అప్పటికి ఆ పక్క వాళ్ళు అంబులెన్స్ ఫోన్ చేసి అంబులెన్స్ రాపోదానికి బండి మీద తీసుకొచ్చామండి డైరెక్ట్ ఎన్టీఆర్ హాస్పిటల్ వచ్చి చనిపోయారు. వీళ్ళు ముగ్గురు ఒకే కుటుంబం సంబంధించిన. అందులో నూకరత్నం అమ్మాయి, దుర్గాన్ అమ్మాయి మా ఆవిడలు చెల్లెళ్ళండి. పెద్ద చెల్లి, చిన్న చెల్లి. ఒక అమ్మాయి మ్యారేజ్ అయిందండి, 2 పిల్లలు. ఒక అమ్మాయి ఇంకా అన్మ్యారీడ్, ఇంకా పిల్ల అవ్వలేదు. అమ్మాయి బ్యాండెక్స్లో చేస్తుంది. మూడు అమ్మాయి బ్యాండెక్స్లో చేస్తుంది. మరి వేరే అమ్మాయి అంటే నాకు తెలియదు. అమ్మాయిని ఎప్పుడు నేను చూడలేదండి. మా పెద్ద మరదలు వాళ్ళ రిలేటివ్స్ అంట. వీళ్ళ ముగ్గురులో ఎంతమంది మ్యారేజ్ అయింది? ఒక అమ్మాయికి మ్యారేజ్ అయింది. అది అంటే నా పెళ్ళికన్నా ముందు వాళ్ళది అయిపోయిందండి మ్యారేజ్. నా 2 పిల్లలండి, ఆడపిల్లలు. వీళ్ళు బ్యాండెక్స్ లో జాబ్ చేస్తారు. ఒక అమ్మాయి నూకరత్నం అమ్మాయి బ్యాండెక్స్ లో చేస్తారు.